ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఇది ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. ఇప్పటికే ఏపీలోని ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతుండగా తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఈ 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఇది ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, రానున్న 2 రోజులు కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది? బోనా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మాత్రం దాదాపు 12 జిల్లాలకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరొక 15 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 4 జిల్లాల్లో మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 4 జిల్లాల్లో చూసుకుంటే ప్రధానంగా కామారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలనీల్లో సైతం కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం కామారెడ్డి జిల్లా లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండలో 36.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో అంటే ఆల్మోస్ట్ క్లౌడ్ బరస్ట్ అన్న స్థాయిలోనే వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాగులు కానీ, వంకలు కానీ పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు మొత్తం కూడా కట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోనే మరొక వైపు బికనూరులో 23.8 సెంటీమీటర్లు, అదేవిధంగా పాత రాజంపేటలో 21.5 సెంటీమీటర్లు, అంటే రికార్డు స్థాయి వర్షపాతం కేవలం 3 గంటల సమయంలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో మొత్తం కూడా జనజీవనం మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కామారెడ్డిలో వస్తున్న భారీ వరదలు, కామారెడ్డి కానీ ఇటు మెదక్ జిల్లాలో 2 జిల్లాల్లో భారీ వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దీనిపై దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రులు కానీ, సీఎం కానీ దీనిపై రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్లతో ఎక్కడైతే వరదలు ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ప్రాణ నష్టం సంభవించకుండా ఇటు రెవెన్యూ కానీ, పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం ఫీల్డ్ లో ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కామారెడ్డి జిల్లాలో గోడకూలి ఒక యువ డాక్టర్ చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. మరొక వైపు వరదలో కొట్టుకుపోయి 2 గల్లంతైనట్టుగా సమాచారం అయితే ఉంది. వారిని కాపాడేందుకోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కామారెడ్డి హైదరాబాద్ కు సంబంధించిన జాతీయ హైవే ఏదైతే ఉందో అది కూడా
చాలా చోట్ల బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు రైల్వే ట్రాక్ కామారెడ్డి నిజామాబాద్ కు సంబంధించిన రైల్వే ట్రాక్ చాలా చోట్ల వరద వచ్చేసి ఆ రైల్వే ట్రాక్ కింద మొత్తం కూడా కొట్టుకుపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డి, మెదక్ జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు సీఎం గానీ మంత్రులు గానీ దీనికి సంబంధించి రివ్యూ చేస్తున్నారు. అక్కడ కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కామారెడ్డిలో ఈ రోజు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది విద్యాశాఖకు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొత్తం కాలనీలు కామారెడ్డిలో పలు కాలనీలు జలమయమైన పరిస్థితి ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ కార్లు సైతం అంటే కాలనీలో పార్క్ చేసిన కార్లు సైతం కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా కామారెడ్డి మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలో దింపుతున్న పరిస్థితి ఉంది. అవసరమైన అంటే కొన్ని చోట్ల ఎవరైతే పశువుల కాపర్లు కానీ అదేవిధంగా రైతులు కొంతమంది వ్యవసాయ పనులకు వెళ్లారు. అక్కడ వాగులు వంకలు పొంగి పొరలడంతో మొత్తం కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలో దిగుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి ఎస్పీ ఇప్పటికే చాలా చోట్ల ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని రంగంలో దింపడం జరిగింది. అక్కడ కొంతమందిని ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కామారెడ్డిలో దాదాపు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు చోట్ల 30 మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. వారిలో దాదాపు 25 మందిని అయితే పోలీసులు కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని రక్షించడం జరిగింది. మరొక 5గురికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఈ రోజు అంటే నిన్న నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరలు ప్రవహిస్తున్నాయి. దీంతో రహదారులు చాలా చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు కానీ ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఆ హెచ్చరికలను పాటించాలని చెప్పేసి కామారెడ్డి కానీ ఇటు మెదక్ తో పాటు మరొక 3 జిల్లాలకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక రానున్న 2-3 గంటల్లో కొన్ని జిల్లాలకు ఇప్పటికే 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరొక 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతాలను మొత్తం కూడా జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్న జిల్లాల్లో వాగులు వంకలు ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులను బ్లాక్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు పలు రైళ్లు రద్దు అవుతున్న నేపథ్యంలో అక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కామారెడ్డి మెదక్లో అయితే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుసు. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని కాలనీలు నీట మునిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందా? వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అధికారులు? హైదరాబాద్ కూడా అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ లో దాదాపు ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలోనే 141 లాగింగ్ పాయింట్లు ఉన్నాయి, 40 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అంటే జీహెచ్ఎంసీకి సంబంధించి కాబట్టి ఇటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఏరియాలన్నీ కలుపుకొని 432కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నా ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా ఇటు హైడ్రా కానీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలలో కాలనీల్లోకి ఇప్పటికే పలు చోట్ల వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. దాదాపు ఒక 3 నుంచి 4 కాలనీల్లో ఇప్పటికే వరద నీరు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. ఆ కాలనీలో ఒక దాదాపు 10 నుంచి 15 కుటుంబాలను ఇప్పటికే బయటకు తరలించడం అంటే సురక్షిత ప్రాంతానికి తరలించిన పరిస్థితి అంటే కమ్యూనిటీ హాల్కి తరలించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ వరద నీరు అంటే వర్షం పడ్డ నీళ్ళంతా కూడా ఆ ఏరియాకు వస్తుంది. దాంతో ఆ ఇల్లు రెగ్యులర్ గా మునిగే అవకాశం ఉంది కాబట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. మరోవైపు ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిలవకుండా ఉండేందుకు ఇటు హైడ్రా కానీ ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలో దిగేసి ఆ వాటర్ అంతటిని కూడా తోడేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు అంటే మరొక 2 నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని శాఖలు
పాలకులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించేసి గణేష్ మండపాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కాబట్టి ఆ మండపాల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ ప్రజలు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా దీనికి సంబంధించి ర్యాలీ ఒకటి స్వామివారి రథయాత్ర నిర్వహించారు. ఆ రథయాత్ర సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి 6 చనిపోయారు. ఆ తర్వాత వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే క్రమంలో ఒక 2 షార్ట్ సర్క్యూట్ గురై చనిపోవడం జరిగింది. ఈ ఘటనల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఇచ్చే హెచ్చరికలు కానీ అదేవిధంగా ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే భారీ వర్షాలు మరొక 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రభుత్వం చేసే హెచ్చరికలను అదేవిధంగా వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను పాటించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది పండారు పోతున్నా పోతున్నా